లైవ్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రసవత్రంగా సాగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారీ అంచనాలతో గ్రౌండ్లో అడుగుపెట్టిన ఇండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఈశాన్ కిషన్ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయారు. మ్యాచ్ చివర్లో దుబే మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. భారత్ ఆటగాళ్ల బ్యాటింగ్ ముందు న్యూజిలాండ్ బౌలర్లు తేలిపోయారు. భారీ చేజింగ్ ఛేదనతో అడుగుపెట్టిన కివీస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ అలాగే బూమ్రా అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇక శివం దుబైకు తోడుగా తిలక్ వర్మ నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. చివరి ఓవర్లో దుబై చేసిన హిట్టింగ్ భారత శిబిరంలో ఫైనల్ జోషును నింపింది. జిమ్మీ నిషామ్ విసిరిన ఆ ఓవర్లో దుబై 2 సిక్స్లు 3 ఫోర్లతో 24 పరుగులు సాధించాడు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కివీస్ బౌలర్లను ఆడుకున్నారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోని 6 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు వేగంతో ఇన్నింగ్స్ను నడిపించాడు. పవర్ ప్లేలో వీరిద్దరూ పోటీపడి పరుగులు చేయడంతో స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతులు 5 ఫోర్లు 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. అభిషేక్ అవుట్ అయ్యాక వచ్చిన ఈశాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడడంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే ఇన్నింగ్స్ 15-16 ఓవర్ల మధ్యలో న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నిషమ్ మ్యాచ్ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. వరుస విరామాల్లో కుదురుకున్న సంజు శాంసన్, ఈశాన్ కిషన్లను పెవిలియన్ చేర్చడమే కాకుండా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను డకౌట్ చేసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ దశలో స్కోర్ వేగం తగ్గుతుందేమో అనిపించిన హార్దిక్ పాండ్యా 18 పరుగుల వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరిలో శివం దుబే తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి కివీస్ బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లాడు. న్యూజిలాండ్ బౌలర్లో జేమ్స్ నిషమ్ 3 వికెట్లు తీగా మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ దక్కించుకున్నారు. వరల్డ్ కప్ గెలవాలంటే న్యూజిలాండ్ ఇప్పుడు 256 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం భారత్ ప్రధానంగా 255 పరుగుల టార్గెట్ని ఇచ్చినప్పటికీ న్యూజిలాండ్ ఏ దశలో ఛేదించలేకపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు న్యూజిలాండ్ 128 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం న్యూజిలాండ్ బ్యాటర్లంతా పెవిలియన్ బాట పడుతున్నారు. భారత్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు కుప్పకూలారు. ప్రస్తుతం అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 128 పరుగుల దగ్గరనే న్యూజిలాండ్కు బ్రేకులు పడ్డాయి. దాదాపు 6 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఓపెనర్లంతా న్యూజిలాండ్ బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టారు. కేవలం 128 పరుగుల దగ్గర న్యూజిలాండ్ స్కోర్ అయితే కొనసాగుతుంది. 6 వికెట్లు కోల్పోయి ప్రధానంగా న్యూజిలాండ్ అష్ట కష్టాల పాలవుతున్నట్లు మనకు బ్రేకింగ్ అందుతుంది. టీమిండియా న్యూజిలాండ్ భారత్ అయితే ప్రధానంగా టీమిండియా న్యూజిలాండ్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్ 255 పరుగులు చేసినటువంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఏ దశలోనూ కూడా భారత్కి దక్కలేదనిపించుకోవాలి. దాదాపు 128 పరుగులు మాత్రమే న్యూజిలాండ్ చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టినట్లు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం న్యూజిలాండ్ 128 పరుగుల దగ్గర 6 వికెట్లను కోల్పోయినట్లు మనకు బ్రేకింగ్ అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మా ప్రతినిధి ప్రేమ్ ఉన్నారు. ప్రేమ్, ఏంటి న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఓపెనర్లంతా పెవిలియన్ బాట పట్టారు, ఇప్పటికే 6 వికెట్లు కోల్పోయారు. భారత్ ఇక గెలుపు దిశగా ప్రయాణిస్తుందనుకోవచ్చా? 140 కోట్ల మంది భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష డిఫెండింగ్ ఛాంపియన్స్ లో బరిలో దిగిన 2024 ప్రపంచ కప్ విజేత ఉన్న భారతదేశం ఈరోజు మరొకసారి చరిత్రని తిరగరాయడానికి సిద్ధమైందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు మొదటగా టాస్ ఓడి తీవ్రమైన నిరాశతో ఇటు బ్యాటింగ్ కి దిగిన సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ స్టార్టింగ్ లో సంజు శాంసన్ ఒక 3-4 డాట్స్ ఆడేసరికి ఏంటి పిచ్ ఎంత కష్టతరంగా ఉన్నదనుకున్న సమయంలో సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ ఫార్మ్ లోకి వచ్చి అద్భుతమైన పవర్ ప్లేలో మంచి హిట్టింగ్ అందించారు. అదే తరంలో మంచి 98 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత
అభిషేక్ శర్మ భారీ షాట్ కొట్టే నేపథ్యంలో ఇటు రచిన్ రవీంద్రకి వైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కూడా అవుట్ అవడం మనం చూసాం సార్. దాని తర్వాత మ్యాచ్ మరింత స్లో అయ్యే అవకాశం ఉన్నా అనుకున్నాం, కానీ ఇషాన్ కిషన్ మెరుపు దాడులతో మంచి హాఫ్ సెంచరీ చేశాడు. మంచి పార్ట్నర్షిప్ కూడా ఇటు ఇషాన్ కిషన్ మరియు అదేవిధంగా సంజు శాంసన్ ఇద్దరు కలిసి కూడా మంచి నిలగొట్టుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే 200 స్కోర్ అంటే 15 ఓవర్లకే కేవలం 200 స్కోర్లు దాటించిన సమయంలో ఒకానొక సమయంలో అయితే 300 టార్గెట్ ని కూడా ఛేదించేస్తారేమో అన్న పరిస్థితుల్లో వాళ్ళ బ్యాటింగ్ అయితే కనిపించింది. జేమ్స్ నిషాంత్ కరెక్ట్ గా 16వ ఓవర్ వేసి మొత్తం కూడా కొల్లగట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మంచి ఫుల్ టాస్ బాల్ వేయడంతో కొంచెం లో ఫుల్ టాస్ రావడంతో సంజు శాంసన్ దాన్ని ఫిక్స్ గా మంచి ప్రయత్నం చేయడంతో అప్పుడు ఇలా క్యాచ్ గా వెనుదిరిగాడు. వెంటనే మరో సెట్ బ్యాట్స్మెన్ అయిన ఇటు ఇషాన్ కిషన్ కూడా అవుట్ అవడం, దాని తర్వాత వెంటనే ఇటు సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ లోకి వచ్చి అతను థర్డ్ మ్యాన్ కి దిశగా ఇటు పైన లెగ్ మీద కూడా 6 కొట్టబోయి అక్కడ మళ్ళీ ఒకసారి రచిన్ రవీంద్ర చేతిలో జమినిషా 3 వికెట్ తీసేసరికి భారత్ కుప్ప కూలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఎందుకంటే ఒక దశలో చూసుకుంటే 290 నుండి 300 వెళ్ళే వరకు అనుకున్న స్కోర్ కూడా పూర్తి స్థాయిలో కూడా కట్టడి అయిపోయింది. వెంటనే హార్దిక్ పాండ్యా మరియు కొత్త బ్యాట్స్మెన్ ఇద్దరు గ్రీజ్ లో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆశించిన మేర కూడా రాణించలేకపోయారు. తర్వాత లాస్ట్ లో కొద్దిగా 2-3 ఓవర్లు అయిన తర్వాత కొంత డాట్ బాల్స్ అయితే వచ్చి సుమారుగా 16-17 బాల్ వరకు కూడా ఒక బౌండరీ లేకపోవడం, తర్వాత హార్దిక్ మెల్లగా మరొకసారి ఇన్నింగ్స్ ని రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. తర్వాత తిలక్ వర్మ కూడా కొంత మేరకు కొట్టామనుకునేసరికి కూడా యాంకర్ రోల్ ప్లే చేస్తున్న రోల్ అయితే ప్లే చేయలేపాడు. వెంటనే శివం దుబే వచ్చి అద్భుతంగా జీవి నిషం ఎవరైతే గతంలో 3 వికెట్లు వేశారో అదే ఓవర్ లో మళ్ళీ ఇటు శివం దుబే అద్భుతంగా 2 సిక్స్లు 3 4తో ఓవర్ ని 22 రన్స్ తో ముగించి 255 స్కోర్ అద్భుతంగా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మంచి టార్గెట్ ఛేదనతో దిగిన న్యూజిలాండ్ కి ఇండియా బౌలర్స్ అయితే చక్కని గుణపాఠం నేర్పించారని చెప్పాలి. ఎందుకంటే టైమ్ సైఫోర్ట్ తప్ప మిగతా బౌలర్ దాటికి మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అది ఏ క్వశ్చన్ కూడా ఇటు వారిపై దాడి తీసే పరిస్థితి కూడా లేనట్టు కూడా మనకి క్లియర్ గా అయితే ఈ మ్యాచ్ మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అంటే మనకి అయితే ఆ క్లియర్ విన్ అయితే మనకి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్షర్ పటేల్ మంచి బౌలింగ్ ప్రదర్శనతో 3 వికెట్లు తీసుకోవడం, ఇటు జస్ప్రీత్ బుమ్రా 1, వరుణ్ చక్రవర్తి కూడా 1, హర్షదీప్ సింగ్ కూడా 1 వికెట్లు తీసుకోవడంతో 6 వికెట్లు కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మిడ్ శాంట్నర్ మరియు జేమ్స్ నిషామ్ అయితే ప్రస్తుతానికి మనకి బ్యాటింగ్ ఆడుతున్నట్టు ఇప్పటికే మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి మరికొన్ని నిమిషాలలో భారత ప్రపంచ కప్ వేదికగా కూడా ఇటు T20 వరల్డ్ కప్ ను 3వసారి ఇటు ముద్దాడనుంది. ఇది చరిత్రను తిరగరాసింది. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో అహ్మదాబాద్ స్టేడియంలో ఏదైతే ఓటమి చవి చూసామో ఈరోజు మరొకసారి చరిత్ర తిరగడానికి ఇటు అదే వేదికగా మరొకసారి వరల్డ్ కప్ లో కాకపోతే ఈసారి న్యూజిలాండ్ మీదుగా, అంటే ఈసారి న్యూజిలాండ్ అయితే ఒకవేళ విన్ అయితే మాత్రం ఫస్ట్ టైం విన్ అయినట్టు తెలుసుకుంటాం. కానీ ఇటు భారతదేశం అత్యుత్తమైన ప్రదర్శనతో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సంజు శాంసన్ యొక్క ప్రదర్శన ఎంత కీలకమో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సెమీస్ అంటే నాకౌట్ మ్యాచ్ నుంచి మనం సెమీస్ వెళ్ళాలంటే 97 మంచి మార్క్ ఇచ్చాడు, సెమీస్ లో 89 ఇచ్చాడు. మరలా కూడా ఫైనల్స్ లో అత్యుత్తమైన ప్రదర్శన అంటే తన లెంత్ లో తన జోనర్ లో వచ్చిన బాల్స్ ని 6 గా 4 గా బౌండరీస్ గా మంచి పరిస్థితి కనిపించింది. అయితే మిగతా బాల్స్ డాట్ చేస్తూ మంచి పికప్ షాట్స్ తో గ్యాప్స్ చూసుకుంటూ అద్భుతంగా అన్ని యాంగిల్స్ లో మంచి షాట్స్ ని కూడా అందించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అంత అద్భుతమైన ప్రదర్శనతో ఉన్న సంజు శాంసన్ అంటే స్టార్టింగ్ లో బెంచ్ కే పరిమితమైన సంజు శాంసన్ ఈ రోజు కీలకంగా వ్యవహరించి భారతదేశానికి అయితే ప్రపంచ T20 వరల్డ్ కప్ ని అందించే కీలకమైన ఆటగాడుగా కూడా ఇటు సంజు శాంసన్ మారడం, ఇది సంజు శాంసన్ కెరీర్లోని అత్యుత్తమ ప్రదర్శన కూడా ఉండడం, రేపున్న తరుణంలో నెక్స్ట్ టోర్నమెంట్స్ లో సంజు శాంసన్ చాలా కీలకంగా మారబోతున్నాడు. అదే విధంగా ఇటు సంజు శాంసన్ ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా ఇటు ట్రేడ్ అయ్యాడు కాబట్టి ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ మరింత బలిష్టంగా కూడా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా భారతదేశం ఎంతో గర్వించదగినది. రేపు కూడా అందరూ సంబరాల్లో మునిగిపోతారు. ఇటు ఖచ్చితంగా మంచి మన వాళ్ళు విన్నింగ్ సక్సెస్ టూర్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన వెంటనే మళ్ళీ IPL కూడా మరో 2 నెలలు వినోదాన్ని పంచడం కూడా సిద్ధంగా ఉన్నది. ఇది ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే కప్ ను ప్రెజెంట్ చేయడానికి ఇటు 2026 వరల్డ్ కప్ అంబాసిడర్ ఉన్న రోహిత్ శర్మ, అలాగే అదే సారథ్యంలో 2024లో మనం వరల్డ్ కప్ సాధించాము, అలాగే 2007లో వరల్డ్ కప్ సాధించాము. అప్పటికి యువ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఆధ్వర్యంలో. సో ఇద్దరు కూడా వచ్చి కప్పును అక్కడ బహుకరించారు.
అది ఒకటి అనుకుంటే ఆ కప్పు బహిష్కరించిన ఆ ఎవరైతే ఆ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ చేతుల మీద కూడా ఈ రోజు కప్ తీసుకోబోతున్నారు అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. సో ఇది ఒక మంచి భారీ విజయం అనేది చెప్పాలి. ఎందుకంటే అసలు అహ్మదాబాద్ వేదిక అంటే ఎంతో మంది ఫ్యాన్స్ నిరాశపడ్డారు. తర్వాత ఎందుకంటే అంత అత్యుత్తమైన ప్రదర్శన అయితే మనకి బౌలింగ్ లో లేదు. లాస్ట్ టైం అనేది 255 కొట్టినప్పటికీ కూడా సేమ్ అదే స్కోర్ కి కాబట్టి ఇటు ఇంగ్లాండ్ లాగే జాకబ్ బేతల్ లాగా ఈరోజు ఎవరైనా నిలబడి ఆడేస్తారేమో అంత భయం అయితే అనిపించింది. ఎందుకంటే పిచ్ ఫుల్ గా రన్స్ కి అయితే అనుకరిస్తుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో ఒకవేళ ఇదే జరుగుంటే మాత్రం ఇంకా మంచి రన్స్ ఫ్లో అయితే అయిపోతా అనుకున్న సమయంలో అత్యుత్తమైన ఫౌల్స్ ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. మన చీట్ కోడ్ జస్ప్రీత్ బుమ్రా, ఈరోజు జస్ప్రీత్ బుమ్రాతో అక్షర్ పటేల్ కూడా జతపరిచి ఇద్దరు కూడా అద్భుతంగా మంచి రన్స్ కి అయితే కట్టడి చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కొన్ని 6లు 4లు వెళ్ళేది చాలా కామన్. అయినప్పుడు కూడా భారీ విజయాన్ని అయితే ఈ రోజు ఇండియా నమోదు చేయబోతుంది. మరొకసారి ప్రపంచ #1 టీమ్ గా ఇటు ఇండియా మరొకసారి అది ప్రూవ్ చేసుకుందని చెప్పాలి. అలాగే #1 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అని కూడా మనకు ప్రూవ్ అయింది. ఎందుకంటే 3 మ్యాచ్లు వరుసగా విఫలమైన తర్వాత కూడా 4వ మ్యాచ్ సింగిల్ డిజిట్స్ అయిన తర్వాత ఫైనల్లో అత్యద్భుతమైన ప్రెషర్ లెస్ బ్యాటింగ్ చూపించి మంచి బస్ బాల్ క్రికెట్ కూడా మనకు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ మనోజ్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. టీమిండియా నిర్దేశించినటువంటి 255 పరుగులని ఏ విధంలోనూ న్యూజిలాండ్ ఛేదించలేకపోతుంది. దాదాపు 136 దగ్గర 6 వికెట్లు కోల్పోయింది. కష్టాలు పడుతుంది. ఓపెనర్లంతా పెవిలియన్ బాట పట్టారు. దాదాపుగా మ్యాచ్ అంతా భారత్ వన్ సైడ్ అయిపోయినట్లు మనకు బ్రేకింగ్ అందుతుంది. కాసేపట్లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 2026 T20 వరల్డ్ కప్ని భారత్ ముద్దాడనుంది. దాదాపు ఏదైతే 2007, 2024 రెండుసార్లు కప్పు T20 వరల్డ్ కప్లో భారత్ సాధించింది. మూడోసారి హ్యాట్రిక్లో కప్పు కొట్టాలనేసి కూడా భారత్ తొలి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే భారత్ ఈ కప్పుని ముద్దాడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్? మనోజ్, భారత్ అయితే గెలుపు ముంగిట నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడే సంబరాలు అయితే అంబరాన్ని తాకుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ అందరూ బయటకు వచ్చి సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఫస్ట్ నుంచి చూస్తా ఉంటే ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా దిగింది. సిరీస్ మొత్తం కూడా టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను మరలా తిరిగి నిలబెట్టుకోబోతుంది. ఏ జట్టు కూడా ఇంతవరకు ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి అయితే గెలవలేదు. అది టీమిండియాకే దక్కబోతుంది. ఎందుకంటే 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరలా 2026లో గెలవబోతుంది. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో టీమిండియా అనేది కప్పుని ముద్దాడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రతిదీ కూడా ఏదైతే బౌలర్లకి ప్రెజర్ లేకుండా బ్యాట్స్మెన్స్ ఫస్ట్ నుంచి దూకుడైన ప్రదర్శన చేయడం వల్లే బౌలర్లు కొంత చక్కగా లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేయడం కూడా చూడవచ్చు. అక్షర్ పటేల్, టీమిండియా వైస్ కెప్టెన్ ఉన్న అక్షర్ పటేల్ అక్కడ 3 వికెట్స్ తో న్యూజిలాండ్ యొక్క పతనాన్ని శాసించాడని కూడా చెప్పొచ్చు. గతంలో చూసుకుంటా ఉంటే ఇంగ్లాండ్ మీద టీమిండియా బౌలర్ తడబడటానికి కూడా కారణం అది సెమీఫైనల్లో కొంతవరకు జాకబ్ బేతల్ కొంతవరకు అతను చేసిన పరుగులే ఇంగ్లాండ్ కి తరపున హైయెస్ట్ గా నిలవడంతో ఈసారి కూడా మ్యాచ్ అలాగే జరుగుతుంది అనుకున్నారు. కానీ దానికి తావు ఇవ్వకుండా టీమిండియా బౌలర్స్ ఎవరైతే ఉన్నారో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎలా ప్లాన్ చేయాలి అంటూ కూడా చేయాలి. అలాగే గౌతమ్ గంభీర్ కూడా తనకి రెగ్యులర్ గా సిగ్నల్స్ పంపించడం, ఏ బౌలర్ ని ఎలా బౌల్ చేయించాలి, ఏ టైంలో బౌల్ చేయించాలి అనేది కూడా సిగ్నల్స్ ఇవ్వడం మనం చూసుకుంటూ అంటే ఇంత తొందరగానే టీమిండియా గెలుపు ముంగిటికి చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అయితే చేతులు ఎత్తేశారు. వరుణ్ చక్రవర్తిని కూడా చూసుకుంటా ఉంటే తను గత మ్యాచ్ లో కూడా ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో కూడా చూసుకుంటా ఉంటే టీమ్ సెల్ఫీ
అవుట్ చేసి మరొక విధానంలో టీమిండియాకి విజయాన్ని తీసుకొచ్చడంలో ప్రధాన పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. బౌలర్స్ మీద అయితే ఎటువంటి ప్రెజర్ అయితే లేకుండా ఉండటమే బౌలర్స్ రెగ్యులర్ గా వికెట్స్ తీసక్కడ కారణమై ఉండొచ్చు. టీమిండియా బౌలర్ లో బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు చేసిన బౌలింగ్ లో హర్షదీప్ మినహా అందరూ కూడా వికెట్స్ తీయడం చూడవచ్చు. జస్ప్రీత్ బుమ్రా తన మొదటి ఓవర్ నుంచే దాడిని కొనసాగించాడు. ఆ దాడితోనే న్యూజిలాండ్ పైకి రాలేకపోయిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఇషాన్ కిషన్ కాడ ఈ మ్యాచ్ లో తీసుకున్న క్యాచ్ అనేది టోటల్ గా ఈ హైలైట్ అని చెప్పవచ్చు. అక్కడి నుంచే జస్ప్రీత్ బుమ్రా ఓవర్ లో ఇషాన్ కిషన్ పెట్టిన క్యాచ్ మ్యాచ్ ని మలుపు తిప్పింది. ఆ మలుపుతోనే టీమిండియా కూడా మరీ దృఢ ఉత్సాహంతో బౌలింగ్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రతిదీ కూడా చూసుకుంటూ ఉంటే టీమిండియా ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ ఉంటే ఎక్కడైతే సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద సూపర్ 8 లో ఓడిపోయిందో అప్పుడు టీమిండియా పైన కొంత ప్రెజర్ క్రియేట్ అయింది. వెస్టిండీస్ మీద గెలిచిన ఆ ప్రెజర్ అలా కంటిన్యూ అవుతా సెమీఫైనల్లో కూడా ఆ ప్రెజర్ ని మీద పెట్టుకునే బౌలింగ్ చేసింది. ఆ బౌలింగ్ వల్లే కొంతవరకు ఎక్కువ పరుగులు కూడా ఇంగ్లాండ్ కి ఇవ్వటం కూడా చూసాము. అయితే న్యూజిలాండ్ తో మ్యాచ్ అనేసరికి గత పొరపాట్లు అనేవి కనిపించకుండా ఈ మ్యాచ్ లో చక్కగా నూతన ఉత్సాహంతో చేసింది. పిచ్ కాడ ఫస్ట్ నుంచి కూడా అనుకుంటా ఉంటే ఒక స్ట్రాటజీ ప్రకారం అక్షర్ పటేల్ ని పవర్ ప్లే లోనే బౌలింగ్ తీసుకురావడం కూడా టీమిండియాకి కలిసి వచ్చిన అంశంగానే చెప్పవచ్చు. సాధారణంగా ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ లాంటి విధానంలో ఈ స్ట్రాటజీని వాడతారని న్యూజిలాండ్ కూడా ఊహించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ నే వాడతారు, చివరి ఓవర్ లో ఏదైనా పవర్ ప్లే ముగిసే లోపల స్పిన్నర్ నే వాడతారు అనుకుని ఉండొచ్చు. కానీ పవర్ ప్లే లోనే అక్షర్ పటేల్ ని తీసుకురావడం అనేది టీమిండియాకి కలిసి వచ్చిన విషయం కూడా చెప్పవచ్చు. గత 2 వరల్డ్ క్లాస్ టీమ్ గా టీమిండియా ఎదగటానికి అలాగే ఏదైతే WTC ఛాంపియన్షిప్ లో న్యూజిలాండ్ అనేది WTC ఛాంపియన్ టీమిండియాకి అందకుండా అడ్డుపడిందో దానికి ప్రతీకగా ఎప్పుడు చెప్పుకోవచ్చు. అలాగే 3 సార్లు ఏదైతే వరల్డ్ కప్ లోని T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పైన ఇండియా గెలవలేదు ఇప్పటి వరకు కూడా. ఈ రోజు గెలవగలుగుతుంది, ఈ రోజు గెలిచి కప్పుని కూడా ముద్దాడబోతుంది అంటూ కూడా చెప్పొచ్చు. ప్రతిదీ కూడా క్రికెట్ లవర్స్ కి అయితే ఎంతో ఆనందాన్ని కలిగించే మూమెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి పడబోయే వికెట్లకి ప్రేక్షకులు చేసే శబ్దాలు కానీ ఆహ్లాదానికి కానీ ఫస్ట్ నుంచి చెప్తాను. అటు జస్ప్రీత్ బుమ్రా వేసే బౌలింగ్ కానీ ఇటు ప్రేక్షకుల అలరింపు కానీ అలరింపులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయాలంటేనే కొంచెం కష్టతరమైన పరిస్థితి అని కూడా మనం చెప్తాం చూసాం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లోనే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చేతులు ఎత్తేసారి చివరికి వికెట్స్ అయితేనే కోల్పోవడం చేసింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కూడా వికెట్స్ అనేవి పడటంతో న్యూజిలాండ్ స్థితిలోకి ఉంది. అధికార లాంఛనంగా అయితే మ్యాచ్ ముగించడమే తరువాగా ఉన్నది. ఇప్పటికే అయితే బాణాసంచా పేలుస్తూ కొన్ని చోట్ల అయితే సంబరాలు అయితే చేసుకోవడం చూస్తూ ఉన్నాయి. రెగ్యులర్ గా వికెట్స్ పడితే న్యూజిలాండ్ తన పతనాన్ని తనే రాసుకునే విధానం ఉంది. న్యూజిలాండ్ ఆటగాళ్ళలో ఒక్కరు తప్పితే కూడా ఎవరు కూడా సరిగ్గా రాణించిన పరిస్థితి కూడా లేదు. మనం చూస్తుండగానే ఇంకొక వికెట్ కూడా పడింది. ఇప్పుడే జస్ప్రీత్ బుమ్రా కూడా తను కూడా వికెట్ తీయడం చూసేసి బౌలర్స్ ఏదైతే టైలెండర్స్ ఉన్నారో టైలెండర్స్ బ్యాటింగ్ కి చేసే అవకాశం ఉంది. ఈ విధానంలో చూసుకుంటుంటే మరొక వికెట్ కూడా ఇప్పుడే జస్ప్రీత్ బుమ్రా వరుస బౌలింగ్ తో వికెట్లు తీసి ఆధిక్యాన్ని అయితే తొందరగానే మ్యాచ్ ముగించే పరిస్థితిలోకి వచ్చారు. ఇంకా 4 ఓవర్లు ఇంచుమించుగా ఇంకా ఒక 10-15 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా ఆడితే ఒకవేళ థాయిలాండ్ దీన్ని కూడా కొనసాగించలేకపోతే అంతకంటే ముందే కూడా మ్యాచ్ అయిపోవచ్చు కూడా అని చెప్పవచ్చు మనోజ్. బ్యాక్ టు బ్యాక్ బుమ్రా యార్కర్ల దాటికి వికెట్లు న్యూజిలాండ్ వికెట్లు కుప్పకూలుతున్నారు. దాదాపుగా ఇప్పుడు 8వ వికెట్ కోల్పోయింది. మనం చూస్తున్నాం ప్రధానంగా హెన్రీ వికెట్ కూడా అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ రాణించలేకపోతుంది. భారత్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్ పడుతున్నారు. కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కాసేపట్లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రపంచ కప్పుని భారత్ ముద్దాడనుంది. 140 కోట్ల మంది భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ దాదాపు 2007, 2024లో T20 వరల్డ్ కప్ను సాధించినటువంటి భారత్ మరొకసారి హ్యాట్రిక్ దిశగా ఈ వరల్డ్ కప్ని మొదటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో భారత్ బౌలర్లు కూడా 255 పరుగులు
ఏదైతే స్కోర్ నిర్దేశించారు 255 పరుగుల స్కోర్కి ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్ రాణించలేకపోతుంది. దాదాపు మొదటి నుంచి ఫిలిప్స్ దగ్గర నుంచి హెన్రీస్ దగ్గర నుంచి దాదాపు ఒక్కొక్కరుగా బౌల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దాదాపుగా మనం చూస్తున్నాం ఏదైతే ఇండియా బౌలర్ల దాటికి ఉన్నటువంటి బుమ్రా అయితేనేం, అలాగే అక్కడ ఉన్నటువంటి వరుణ్, ఇక ఉన్నటువంటి చాలా వరకు బౌలర్ల దాటికి కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్ది నిమిషాల్లోనే న్యూజిలాండ్ మొత్తం ఆల్అవుట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కేవలం శాంట్నర్ మాత్రమే న్యూజిలాండ్ బ్యాటర్ మిగిలి ఉన్నారు. శాంట్నర్ కూడా ఇక అవుట్ అయితే కూడా న్యూజిలాండ్ ఏ దశలోనూ కూడా రాణించలేకపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు దాదాపుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, ముంబై తదితర మహానగరాల్లో కూడా ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా అంబరాన్ అంటే ఎక్కడికక్కడ బాణసంచా పేలుళ్ళు కూడా ఇప్పటికే అభిమానులు ఎంతో బాణసంచా పేలుళ్ళ మధ్య ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియా గెలవాలని ఇంతకుముందే దేవాలయాల్లో కూడా చాలా వరకు అభిమానులు పూజలు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో కూడా దాదాపుగా టీమిండియా గెలిచేటువంటి గెలుపు ముంగిట చేరుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఏ దశలోనూ కూడా న్యూజిలాండ్కి సంబంధించినటువంటి బ్యాటర్లు రాణించలేకపోయారు. మొదటి నుంచి దాదాపు మొదట్లో కూడా ఉన్నటువంటి ఎవరైతే బ్యాటర్లు కూడా 32 దాదాపు 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా 143 పరుగుల దగ్గర 8 వికెట్లను కోల్పోయింది. దాదాపు 15వ ఓవర్ 4 బాళ్ళు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా న్యూజిలాండ్ బ్యాటర్లు చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా దాదాపు అక్కడ వీక్షిస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఆనందోత్సవాల మధ్య టీమిండియా ఉన్నటువంటి క్రికెట్ బ్యాటర్లకి బౌలర్లకు కూడా సెలబ్రేషన్స్ చెప్తున్నారు. ఒకవైపు మనం చూస్తున్నాం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం బయట బాణసంచా వెలుగులతో ప్రధానంగా అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై, తమిళనాడు, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్లో కూడా ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. T20 వరల్డ్ కప్ను చూడడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇవాల్టి రోజు టీమిండియా బ్యాటర్లకు కూడా సెలబ్రేషన్స్ తెలియజేయబోతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, తెరలను కూడా ఏర్పాటు చేశారు. ఉప్పల్, నాచారం, లకడీ కపుల్, నాంపల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కేబిహెచ్పి, కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు టీమిండియా మ్యాచ్ని కూడా వీక్షించడానికి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా టీమిండియా కప్ని ముద్దాడబోతుంది. ఒకవైపు న్యూజిలాండ్ బ్యాటర్లు కూడా పెవిలియన్ బాట పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.